వనమాలి అయితే ఝాన్సీకి ఒళ్ళు పడుతూ ఉంటుంది. ఇక ఝాన్సీ అక్కడే అలా కూర్చొని వనమాలితో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి వనమాలి, ఆ చామంతి వచ్చేసరికి నేను ఎంత భయపడ్డానో తెలుసా? తను టైంకి వెళ్ళిపోయింది కాబట్టి సరిపోయింది, లేకపోతే నా పరిస్థితి ఏంటి? ఆ బాబీని కానీ చూసిందంటే నా పని అయిపోయింది అని చెప్పి ఝాన్సీ అయితే వనమాలితో చెప్తూ ఉంటుంది. ఇక వనమాలి అయితే ఝాన్సీకి ఒళ్ళు పడుతూ ఇటువైపు అటువైపు మొత్తం తనకైతే ఒళ్ళు పడుతూ అలా మాటలు వింటూ ఉంటుంది. ఇక ఝాన్సీ మాత్రం ఇలా ఉంటుంది, ఆ చామంతి ఆఫీస్లో చేరాక నేను ఎందుకు వద్దనాలి? నేను కానీ వద్దన్నాను అనుకో ఆ అభికి డౌట్ వస్తుంది. ఆ చామంతితోనే స్వర ఉంటుంది, ఆ స్వర చామంతి కలిసి ఈ ఊర్లోనే ఉన్నారని అభికి కానీ తెలిసిందనుకో తర్వాత అభి ఏం చేస్తాడో ఏంటో. స్వరాన్ని కలవడానికి గట్ట వెళ్ళాడనుకో అప్పుడు నా పరిస్థితి ఏంటి? అందుకే ఆ చామంతి జాయిన్ అయితే జాయిన్ అవని, నాకెందుకు? ఆ చామంతిని పడగొట్టడానికి నేను అక్కడ ఒకడిని అరేంజ్ చేశాను, జయకృష్ణ అనే అబ్బాయిని అరేంజ్ చేశాను. ఆ చామంతిని తన ట్రాప్లో పెట్టుకొని తనకి ఎలాగైనా సరే చుక్కలు చూపించేలా చేస్తాను, చూస్తూ ఉండు, నా నెట్వర్క్లో నేను ఉన్నాను అని చెప్పి ఝాన్సీ అయితే అంటూ ఉంటుంది. అది విని వనమాలి ఇలా అనుకుంటూ ఉంటుంది, మీరు మామూలు ఆడవాళ్ళు కాదు మేడం, మీరు మహా ముదురు అని చెప్పి అంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.